ఎంత భయ ఆందోళనతో ఉంటుంది, స్పష్టంగా గుర్తించవచ్చు అది. మరి వార్డన్లు ఉంది ఎందుకు? బీఈడీలో ఏం చదువుతారు టీచర్స్? ఎందుకు గాడిదలు గాయడానికి ఉన్నారు టీచర్స్? బీఈడీలో ఏం నేర్పుతారు మీకు? స్టూడెంట్ సైకాలజీ నేర్పరా? ఏం చదివారు బీఈడీలో? వార్డన్లు ఎందుకు కొట్టారు? సిగ్గుపడాలి. మీరు అన్నం తింటారు, గడ్డి తింటున్నారు. చిన్నపిల్లల సైకాలజీ గమనించరా? వాళ్ళ ముఖ కలవకలు బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి చెప్పలేరా మీరు? తెలియనప్పుడు ఎందుకున్నారు ఉద్యోగంలో? రిజైన్ చేసి దొబ్బేయండి. సిగ్గు శరం లేకుండా ఇంకా గురుకుల పాఠశాల మీరు ఉపాధ్యాయులు. ఒక ఆవిడ నిన్ననే వచ్చానండి, నాకెవరు తెలియదండి, ఆవిడ సంఖ నాగడానికి ఉన్నాను. సిగ్గులేందానా? ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? సిగ్గు శరం ఉందా మీకు? ఎందుకు చేస్తున్నారు ఉద్యోగాలు? ఇటువంటి ఉద్యోగాలు చేస్తూ 500,000 రూపాయల కోసము చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. సిగ్గుందా మీకు? అదే మీ ఇంట్లో చిన్నపిల్ల అమ్మాయిలు పంపిస్తే ఇలానే ఊరుకుంటారా మీరు? మీ కూతుర్ని అలా పంపిస్తారు ఎవరితో అయినా? మీరు చేసిన పనులు ఏంటి? మీ గురుకుల పాఠశాల రెప్యుటేషన్ ఏంటి? ఖచ్చితంగా కూడా వార్డన్ని వదలము, అక్కడ వాళ్ళందరినీ కూడా పెదరాయడు ఖచ్చితంగా.